సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? జీవము కలిగిన దేవుని కృప మనందరికీ తోడయుండి మనలను నడిపించునుగాక. మనం ప్రార్థించిన ప్రకారంగానే దేవుడు మనలను ఈ దినమునకు నడిపించి ఉన్నారు. పిల్లరా, ఈరోజు రాత్రి రేపు రాత్రి మనకు ప్రార్థించి ప్రకటించబడిన రీతిగా కన్వెన్షన్ అనేది సువార్త సభలో మనకు ఆరంభించబడ్డాయి. ఆత్మీయులారా, మరి తప్పక ప్రార్థించండి, పాల్గొనండి, అనేకులకు విషయాన్ని ప్రకటింపచేసి నడిపించబడండి. సాయంత్రకాల వేళ 5 గంటలకు మందిరంలో స్తోత్ర ప్రార్థనతో ఈ కన్వెన్షన్ ఆరంభించబడుతుంది. అలాగుననే అందరికీ మరి ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పక ప్రార్థించి పాల్గొనండి. ప్రభు దైవ కృప అందరికీ తోడైండునుగాక. అలాగుననే బాబు జాస్పర్ కొరకు ప్రార్థించవలనని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. సరే, ఇంకెందుకు ఆలస్యం, నేటి దినాన వాక్య ధ్యానమై ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచన భాగము. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్య భాగము మీది. వినుచుండిన వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ హస్తం మా అందరికీ తోడయుండునుగాక. దీవెనకరంగా చేయమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ వచనాలలో దగ్గరగా 19 నుండి 26 వరకున్న వచనాలలో అనేక మంది మనుషులు కనిపిస్తారు, కానీ దేవుని కొరకు ప్రత్యేకించబడిన ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అనేక కుటుంబాలను గూర్చి, వారు పనులను గూర్చి, వారు ఎన్నుకున్న విధానాలు మనం చూడవచ్చు. అయితే చివరి వచనంలో దేవుడు ఏర్పరచుకున్న కుటుంబాన్ని మనం చూస్తున్నాం. వివిధములైన పనులు, కళలను నేర్చుకున్న మనుషుల యొక్క జాబితా వచనాల్లో ఉన్నప్పటికీ దేవుడు తన పని కొరకు ఏర్పరచుకున్న ఒక్క వ్యక్తిని మనం చూస్తున్నాం. అదే ఎనోష్. ఆ కుటుంబమే షేతు కుటుంబం. పిల్లరా, ఆదాము హవ్వలకు మొదటిగా కయ్యూను, 2 హేబేలు. అయితే హేబేలు హత్య చేయబడ్డాడు. కయ్యూను దేవుని సన్నిధిలో నుండి దూరం అయిపోయాడు. అంటే ఇక తదుపరి దేవునిని వెంబడించేవారు కానీ, దేవుని సన్నిధిని కనిపెట్టేవారు కానీ, దేవుని కృపాసనము యొద్ద నిలిచి దేవుని చిత్తం కొరకు ఎదురు చూసేవాళ్ళు అప్పటికి ఎవరు లేరు. దేశదిమ్మరి అయిపోయినటువంటి ఈ యొక్క కయ్యను తన సంతతి అంతా కూడా దేవునికి భిన్నమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఉదాహరణకు మరి 18వ వచనం నుండి మనం చదువుకుంటూ వస్తే అనేక వంశావళులు పుట్టుకొచ్చాయి. ప్రియులారా,
కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి అతని కుమారునికి హానోకు అని పేరు పెట్టాడు. 17వ వచనంలో. ఇప్పుడు 18. హానోకు ఏరాదు పుట్టెను, ఏరాదు మహూయాయేలును కనెను. ఇలాగ ఒకరి తర్వాత ఒకరు ఆరంభించబడ్డారు. తర్వాత 19వ వచనంలో లేమేకు 2 స్త్రీలను పెండ్లి చేసుకుని, అంటే బహుభార్యత్వం ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే ఈ వంశావళులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే దేవునికి భిన్నంగాను, దేవుని చిత్తానికి విరోధంగాను నడిచే కుటుంబాలు ఇక్కడ స్టార్ట్ అయినాయి. ప్రియులారా, సాధారణంగా అందరం ఎరిగినటువంటి విషయం ఏంటంటే గింజలు కాకుండా తప్పలు, తాలు, పుల్లు, పొట్టు అనేది 100 బస్తాలు ఉన్న ఉపయోగం లేదు. మొలిచేటువంటి గింజలు ఆహారాన్ని తృప్తిపరచగలిగినటువంటి, ఆకలి తీర్చగలిగిన గింజలు పట్టెడుంటే చాలు. అలాగుననే ఎన్ని కుటుంబాలు వచ్చినా, వారు ఎన్ని కళలను నేర్చుకున్నా, దేవునిపై ఆధారపడడం కానీ, దేవునిని వెంబడించడంలో కానీ ఈ కుటుంబములన్నీ ఫెయిల్యూర్ అయిపోయాయి అని చెప్పుకోవాలి. ప్రియులారా, అయితే ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు 25వ వచనం, ఆమె ఆ కుమారునికి కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించాను అనుకుని షేతు అని పేరు పెట్టాడట. ప్రియులారా, ఈ షేతుకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు ఏనోషు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన స్టార్ట్ అయింది. అంటే షేతు హేబేలునకు బదులుగా దేవుడు నాకు కొడుకునిచ్చారని చెప్పి షేతు అని పేరు పెట్టింది. ఇప్పుడు షేతుకు ఏనోషు పుట్టాడు. ఇప్పుడు షేతు ఎలాంటి వాడంటే అప్పటికే తన అన్న ఎవరు, కయ్యను, దేశదిమ్మరి అయి వంశావళులు కలిగిన వాడై వృద్ధి చెందుతూ దేవునికి భిన్నంగా నడుస్తుంటే ఈ షేతు తన అన్న వలె లేడు. ఈ షేతట దైవికంగా నడవడం మొదలుపెట్టాడు. దేవునిపై ఆధారపడడం మొదలుపెట్టాడు. దేవుని కొరకు జీవించాలి అనుకున్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించాలి అనుకుంటున్నాడు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి అనుకుంటున్నాడు. దైవ కుమారుని ప్రసన్నత ప్రభావములు నా కుటుంబం అనుభవించాలనుకుంటున్నాడు. నా అన్న ఎవరు హేబేలు చనిపోయాడో, హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు ఇచ్చాడో, ఇప్పుడు హేబేలు యొక్క ప్రార్థనా జీవితం నాలో కూడా ఉండాలి అంటూ చూడండి, ఏ స్థానాన్ని భర్తీ చేయడానికి దేవుడు ఇచ్చాడో ఆ దైవ భక్తిని చేయడానికి అతను నిర్ణయించుకున్నాడు. ఆత్మీయులారా, అర్థమైందా? హేబేలుకు ప్రతిగా దేవుడు ఇచ్చాడు అనుకున్న హవ్వ అనుకున్నారు. అయితే షేతు ఏమనుకుంటాడంటే, మా అన్న అయినటువంటి హేబేలునకు ప్రతిగా దేవుడు నన్ను ఇస్తే హేబేలు చెయ్యవలసిన భక్తి నా నుండి ఎందుకు స్టార్ట్ అవ్వకూడదు అనుకుంటున్నాడు. అద్భుతం ఏంటో తెలుసా? ఆ తండ్రి మండిన కారణం చేత తన గర్భాన వచ్చినటువంటి కుమారుడు ఏనోషు తన జన్మ ద్వారా, ప్రియులారా, దేవుని నామం పేరట ప్రార్థన చేయడం ప్రారంభమైందంట. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడడం. ఇక ఆ తరము నుండి దేవుని కొరకే జీవించేటువంటి కుటుంబాలు, దేవుని కొరకు జీవించేటువంటి మనుష్యులు, దేవుని కొరకు నడిపించబడబోయేటువంటి ప్రజల సంతతి ఉత్పన్నమవుతూనే వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మరి నన్ను దేవుడు మనలను తల్లి గర్భములో పిండముగా ఉంచినప్పుడు దేవుని కన్నులు మనల్ని చూశాయి కదా. ఆమేన్, మనల్ని చూశాయి. అయితే మన ద్వారా దేవునికి ఘనత కలగడానికి ఏది ప్రారంభించబడ్డాయి? మన కొరకు అనేకమైన వాటిని ప్రారంభించుకుంటున్నాం. మన కొరకు అనేకమైన వాటిని స్థాపించుకుంటున్నాం. మన తర్వాత తరాలు కూడా మనల్ని గూర్చి చెప్పుకునేటట్లుగా ఈ భూమి మీద పేరును, ఖ్యాతిని పొందుకోనాలని ఏవేవో ఒక చరిత్రని సృష్టిస్తున్నాం. మంచిదే. దేవుని కొరకు
మనమేది స్థాపించగలిగాం? షేతు ఏనోషుల ద్వారా షేతు ద్వారా దేవునిపై ఆధారపడే కుటుంబము, ఏనోషు ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థించే కుటుంబాలు ఉద్భవించాయండి. షేతు ఏనోషుల ద్వారా దేవుని కొరకైన ఒక ప్రత్యేకమైన సంతతి జనము ప్రారంభించబడ్డాయి. మరి నీ ద్వారా ఏం ప్రారంభించబడ్డాయి? కనీసం నీ గర్భాన పుట్టిన సంతతి దేవుని సన్నిధిలో నడుస్తున్నారా? కనీసం నీ ద్వారా అనేక మంది దేవునిపై ఆధారపడడానికి ఆస్కారం ఉన్నదా? దేవుని సన్నిధి నుండి పారిపోయినటువంటిది కయ్యను కుటుంబం అయితే, దేవుని కొరకే జీవించాలి, దేవునిపై ఆధారపడాలనేటువంటి షేతు కుటుంబం స్టార్ట్ అయిందండి. మన చుట్టూ ఉన్నవారు ఎంతగా లోకానికి దూరం అయిపోయారనేది మనకు అనవసరం ప్రియులారా. మనం దేవునికి ఎంత దగ్గరగా జీవించామనేది ముఖ్యం. మనం దేవుని కొరకు ఏమి చేయుచున్నామనేది ముఖ్యం. నీ చుట్టూనున్నవారు వేల కొలది మంది లోకానికి దగ్గరై జీవించిన దేవుని కొరకు నిలిచేటువంటి నీవు కావాలి. దేవునికి నీ కుటుంబం కావాలి, నీ సంతతి కావాలి. నీ ద్వారా దేవుని కొరకు నిలవబడేటువంటి ప్రజలు ప్రభు కొరకు లేపబడాలి. షేతు ఏనోషుల ద్వారా దేవుని కొరకైన తరాలు ప్రారంభించబడ్డాయి. దేవుని నామంలో ప్రార్థించేటువంటి ప్రార్థనా గుంపులు స్టార్ట్ అయ్యాయి. నీ ద్వారా దేవుడు అట్టి కార్యాలు చేయాలనుకొనుచున్నాడు. అప్పగించుకుంటావా దేవునికి? మహాపరిశుద్ధుడా దేవా, స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రతి అక్కరత అవసరాలన్నీ తీర్చి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేసి సియోనులో నుండి మీ కృపాహస్తం తోడు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.